ముత్యాల పంట. కర్ణాటకలో కరకోటకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. వాడిది దయాదాక్షిణ్యమూ లేని రాతిగుండె. దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను. వాణ్ణి చూస్తే పిల్లలకి భయము, పెద్దలకి అసహ్యమూ వేసేది. తొలకరించటంతోనే రైతులంతా తమ చేలను దున్ని, దమ్ము చేయటానికి నాగళ్ళు భుజాన వేసుకుని ఎడ్ల జతలను తోలుకెళ్తున్నారు. కర్కోటకయ్య కూడా నాగలి భుజం మీద వేసుకుని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది. రెండోది పడుకొని ఉన్నట్లు కనిపించింది. దాన్ని ములుగర్రతో పొడిచి ఎహేయ్ అన్నాడు. కాని ఆ ఎద్దు లేవలేదు. లేవటానికి అది బ్రతికి ఉంటేగా. రాత్రి ఎప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరకలాగడానికి రెండు పక్కలా రెండెడ్లు కావాలి గదా. చచ్చిపోయిన దాని స్థానాన ఎద్దు ఎక్కడ్నుంచి వస్తుంది? ఎవడైనా ఎరువు ఇస్తాడేమో అంటే తనంటే ఎవ్వరికీ గిట్టదాయే. కొత్త ఎద్దుని కొందామంటే డబ్బేది? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లాం భూదేవమ్మ పెంట పారబోయడానికి పెరట్లోకి వచ్చింది. ఆమెను చూడ్డంతోనే కర్కోటయ్యకి ఒక ఆలోచన తోచి, ఒసేవ్ పొలంరా పనుంది అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చాట అక్కడ పడవేసి భర్త వెనకాలే వెళ్ళింది. బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకుని ఒకవైపు అరకకి ఎద్దుని కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడమీద పెట్టి, ఒకవైపు అరకకి ఎద్దుని కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడమీద పెట్టి, ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు. రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడమీద పెట్టి, ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు. భూదేవమ్మ కిమ్మనకుండా ఎద్దుతో సమంగా ముంగళ్లకు మళ్ళే చేతులు భూమిపైన ఆంచి అరకలాగటం ప్రారంభించింది. కాని అలా పాపం ఎంతసేపని లాగ్గలదు? 10 బారలు లాగేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది. మెడపైన నాగడి కాడి అనగానే అక్కడి చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతుందని కర్కోటకయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగర్రతో పొడిచి తోలటం మొదలుపెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్యనిధి అనే మంచి రాజొకడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఆయన కర్కోటకయ్య పొలం పక్కనుంచి పోతూ భూదేవమ్మ మూలుగు వినిపించి ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజైతే కర్కోటకయ్యను వెంటనే కొరత వేయించేవాడే. కాని ఆయన వాడి దగ్గరకు వెళ్ళి సౌమ్యంగా, అబ్బీ ఈమెను వదిలేయి, నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అన్నాడు. అంటూనే తన నౌకరి చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు. భూదేవమ్మతో, అమ్మీ నువ్వింటికి పోయి ఆ గాయాలకేమైనా మందు వేసుకో. నీ భర్తకి ఒక్క అరగంటలో మా నౌకరు మంచి ఎద్దునొకదాన్ని కొని తెస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లిగా లేచి వెళ్ళబోతోంటే కర్కోటకయ్య ఏం చేస్తాడనుకున్నారు? రాజుకు కృతజ్ఞత కనపరచటానికి బదులు మండిపడుతూ, కొత్త ఎద్దు వచ్చేదాకా అరక ఆపుకుని నిలబడినా నేను? ఈ అరగంటలోనూ అడ్డెడు నేల దున్నవచ్చునే అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు. సౌజన్యనిధి ఓరిమితో, అబ్బీ ఈ అరగంట ఆగటానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలికి బదులు నేను ఈ కాడి కింద మెడపెట్టి లాగుతాను అని మెడ ఒగ్గాడు. ఏమీ అనలేదా కర్కోటకుడు. భూదేవమ్మ మటుకి బాబూ వద్దు బాబూ వద్దు అంటూ రాజుకి అడ్డురాబోయింది. కాని లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికే ఆలస్యమైపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కని రాజు లాగుతూ ఉంటే, చొచ్చో అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమంగా ములుగర్రతో పొడుస్తూ తోలుకుపోయాడు. భూదేవమ్మకి ఇప్పుడొక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని ములికర్రతో పొడుస్తూ ఉంటే ఆమె చూడలేకపోయింది. భగవంతుడా,
ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయనకు ములుగర్ర నాటకుండా చెయ్యి, ఆయన మెడకి నొప్పి కలగకుండా చెయ్యి అని ప్రార్థించింది. మహా ఇల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు. కర్కోటకుడు ములుగర్ర పుచ్చుకుని పొడిచినా సరే తనకి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకే ఆశ్చర్యం వేసింది. ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారల మేర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దుని తోలుకొని నౌకరు వచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజును. గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకర్ని తోడిచ్చి రాజు ఇంటికి పంపేశాడు. ఆమె వెడుతూ ఆయనను ఆశీర్వదించింది. రాజు వెళ్ళాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు. తక్కిన చేలకు మళ్ళే వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కాని రాజు అరకలాగినంత మేర మాత్రం పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగ్గా లాగలేక అక్కడ నాగటి చాలు మెరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు. ఆ కాస్త మేర కూడా తనకి సరి అయిన పంట రాలేదు కదా అని తలచి ఆ వాజమ్మ మూలాన నాకు నష్టం వచ్చింది. మళ్ళీ వాణ్ణి కనపడనియ్యి, అడ్డంగా నరుకుతాను అని పెళ్ళాం ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికి వచ్చిన ఆ పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతోందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కర్కోటకుడు పొలం వెళుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనపడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడా కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచే యథాలాభంగా పంట బాగా పండని రవంత మేర ఒక్క మాటు చూశాడు. ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కలకి కొసల్ని కంకులున్నట్టు కనపడింది వాడికి. తక్కిన కంకులకు మల్లే కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ కంకుల్ని ఉన్నవి వడ్లగింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రాజును చంపుదామని తెచ్చిన కత్తి దానంతటదే కిందికి జారిపోయింది. రాజు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ముత్యాలు చూపిస్తూ కాళ్లమీద పడి, ప్రభూ, మీ మూలాన్ని నాకు పంట నష్టమైందనుకుని మీకు ద్రోహం తలపెట్టాను. కాని చూడండి, మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయి అన్నాడు. వాడి మాటలు రాజుకి అర్థం కాలేదు. సంగతేమిటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏ కీడు మూడక సౌజన్యనిధి క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి? ఈ ముత్యాల పంటేమిటి అన్నాడు రాజు అమితాశ్చర్యంతో. ఆమె, ప్రభూ, నన్ను కనికరించి నా స్థానే నీవు అరకను మెడకు తగిలించుకున్నావు. మాకు ఎద్దును కొనిపించి ఇచ్చావు. అయినా నా భర్త నీ మేలు గుర్తించక నిన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాలలోకి కృతజ్ఞత వల్ల వచ్చే పాపం మహాఘోరమైంది కదా. భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతూ ఉంటే ఏ ఇల్లాలు చూసి ఊరుకోగలదు ప్రభూ? నాకు ఆపదలో అడ్డుపడ్డ నీకు కీడు ఏమీ మూడరాదని, నా భర్త కృతజ్ఞుడు కారాదని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాలులో ముత్యాలు పండించి ఉంటాడు అంది. ఆ మాటలు వినేసరికి రాజుకి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరైంది. భోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ల మీద పడి, పాపాత్ముణ్ణి క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు. ప్రభూ, ఈ ముత్యాలు మీరు దున్నిన చాలులో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అన్నాడు. అందుకు రాజు, నావి కావు, మీవే. నీ భార్య పండించుకుంది వీటిని, మీరే పట్టుకుపోండి అన్నాడు. కథ సంపూర్ణం. రాజైనవాడు. రాజన్న బీదబాలుడు. 10 సంవత్సరాల వయసువాడయ్యేసరికి నాన్నవారెవ్వరూ లేనివాడయ్యాడు. చదువులు సంధ్యలు చెప్పించే చుట్టపక్కాలైనా లేని అతడికి ఓ కాపు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బతకటం తప్ప మరో మార్గం లేకపోయింది. కాపు భార్య రోజూ అస్తమానం తమలో తాము పోట్లాడుకోవటం
ఇరుగు పొరుగు వాళ్లకు పోట్లాడటంతోనే సరిపోయేది. పిల్లా జల్లా లేని వాళ్ళిద్దరకు ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్లను కసరటం కొట్టటం బాగా అలవాటు. వాళ్ల ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురి అయ్యేవాడు. అది రోహిణీ కార్తె కావటం చేత ఎండ పొగలు సెగలు కక్కుతున్నది. ఎడాపెడా విసిరి వెచ్చని గాలి చెట్టు చేమల్నే కాక పశుపక్షాదుల్ని మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహించేస్తుంది. అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీటికి తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటికట్ట దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెళ్లకిలా పడుకుని తన కష్టాల్ని గురించి తలపోయసాగాడు. పొద్దుటనగా తాగిన చాలీ చాలని తైదజావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మిట్ట మధ్యాహ్నమైన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తున్నది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకు అంతమే లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైనా నిండని ఆకలి బ్రతుకు ఎందుకా అన్న వైరాగ్యం కూడా కలిగింది. రాజన్న లేచి కూర్చున్నాడు. గొడ్లన్నీ మేయడం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడన పడుకుని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బైర్లు కమ్ముకున్నట్లయింది. కూర్చున్న చోటునే ఒక్క నిమిషకాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తరువాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనబడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరికీలు తీయించింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకుని వణుకుతూ ఉన్న కాళ్లకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతడు తబ్బిబ్బు అయ్యాడు. కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండెదడ, వణికే కాళ్ళు చేతులు, బైర్లు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినాయి. మితిలేని ఆనందం నిలువునా ప్రవహించినట్టయింది. హేయ్ హేయ్, ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేయసాగాడు. ఆకల్ని జయించాననే ధీమా, బాధలన్నీ తొలగిపోయినవనే విశ్వాసం కూడా అతడికెంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మైమరచిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బులవుతున్నాడు. అయితే హఠాత్తుగా జాలి కొలిపే రోదన స్వరం వినపడింది. తమాయించుకుని ఆ వైపు చూశాడు. 6 ఏళ్ల కుర్రాడొకడు కళ్లలో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండటం రాజన్న కంటపడింది. ఎందుకేడుస్తున్నావబ్బాయి అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తట్టుతూ. ఆ చెప్పులు నావి, పొద్దున ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పుల్నే జయించగలిగినట్టుగా చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రవాడికిచ్చివేసి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రవాడు ఆ చెప్పుల జత కాళ్లకు తొడుక్కుని వెళ్ళిపోయాడు. మరుక్షణం నుంచే రాజన్నను మళ్లీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి. పూర్వం కన్నా ఆకలి ఎక్కువైంది. ఆ కుర్రవాడు వెళ్లిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతులేదని వాపోసాగాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీటికి తీసుకొచ్చాడు. ఈ రోజున కూడా ఎండ, వడగాలి వేధిస్తూ ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందనే చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈనాడు కూడా వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చునని అతడి ఆశ. ఏటికట్ట మీద లేచిన సుడిగాలి, ఎండుటాకులు, చెత్తా చెదారంతో బరువెక్కి పల్లంలో ఉండే తుమ్మల బీట్లోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ ఉన్న రాజన్నను చుట్టుముట్టింది. అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరిబిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చుటోపీ ఉండటం కనిపెట్టాడు. ఒక్క అంగలో టోపీ చేత తీసుకుని తలమీద పెట్టుకున్నాడు. ఉత్తర క్షణంలోనే ఆకలి, బడలిక మాయమైపోయినాయి. ఓహో, ఏమినా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయ్, నా టోపీ నాకిచ్చేయ్, సుడిగాలికి నా తలమీంచి ఎగిరి ఇటు వచ్చింది అన్నాడు. రెప్పపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమీ చేయలేడని అతడికి తెలుసు.
అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలంపుకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషించాడు. నువ్వు మంచి కుర్రాడివిలా ఉన్నావు. నీకు మేలు చేస్తా. 3 కోర్కెలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న, అయితే నన్ను రాజుని చేయండి చూద్దాం అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి గదా, ఇది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజగుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే, కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. ఇందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోరికలన్నీ ఫలించినాయి. రాజోచితమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రసాదం, పక్కనే పంచకళ్యాణి వంటి తెల్లని గుర్రం కదం తొక్కుతూ ఉండటం అన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీదకు గెంతి సగర్వంగా రాజప్రసాదం వద్ద దిగి లోపలికి ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, వందిమాగదులు జయధ్వానాలు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల మళ్ళీ ఎన్నడూ కనబడలేదు. రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకుని సంతోషించేవాళ్లు. కథ సంపూర్ణం. పగటి వేషగాడు. వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు. వట్టి అమాయకుడు. అతని తండ్రి, తాత పగటి వేషాలతో ప్రజ్ఞ కనపరిచి రాజుగారి మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఇనాముగా సంపాదించారు. వెంగళాచార్యులకు విగ్రహపుష్టే గాని విద్య లేదు. వేషాలు వేసి మెప్పించటం అస్సలే చేతకాదు. కాని అతని కొడుకు మంగాచార్యులు మాత్రం చాలా తెలివైనవాడయ్యాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, ప్రభూ, ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉన్నది. ఒక పాడిగేదెని ఇప్పించమని అడిగి తీసుకురాకూడదా అంది భార్య. అతడు ప్రభువుగారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు. అప్పుడు రాజు, సరే ఆచారి, మా మందలో వెళ్ళి మీకు నచ్చిన పశువులను తోలుకుపోండి అన్నారు. వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి నదరుగా కనబడ్డ గొడ్డునొకదాన్ని ఎన్నుకుని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటకు వచ్చి చూసింది. ఇదేమిటండి, నేను పాలగేదెని తీసుకురమ్మంటే దున్నపోతుని తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తిపోసింది. ఆచారి వణికిపోతూ, అలాగునా, నాకు తెలిసింది కాదు మరి, ఇప్పుడేం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమె ఉగ్రురాలై, మేత దండగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అంది. బతుకు జీవుడా అనుకుని అతడు ఆ దున్నను సంతకు తోలికిపోయాడు. దారిలో ఆచార్యుల వారికి 2 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు. దీన్ని అమ్మటానికైతే సంతదాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగలలో పెద్దవాడు. అంటూ, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకు ఆయన, నాకు తెలవదు అని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించారు. బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాన్రండి అన్నాడు దొంగలలో అన్న. తమ్ముడు దున్నపోతును తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యుల వారితో సహా ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు చేసే దున్నపోతు అది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు ఆచార్యుల వారి చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకుని ఆయన తన దారిన పోబోతూ ఉంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్ళక్కర్లేకుండా వ్యవహారం ఇక్కడే తెమిల్చేశాం కదా, మరి నా బహుమానం ఏది అన్నాడు. ఆయన 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగలలో తమ్ముడు ఆయనను ఆపి, అయ్యా, దున్నపోతుని ఇక్కడి దాకా తోలుకొచ్చాను కదా, నాకు మరేమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారే అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతుకి విలువ కట్టిన నాకు ఏమీ లేదా స్వామి అన్నాడు. అప్పుడు ఆచారి మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఉత్తి చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆచారి గారి భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతంతా చెప్పాడు. చెప్పగానే ఆమె లబోలబోమంటూ, ఎంత వెర్రివాళ్లండి, ఎంత అమాయకులండి అని గోలపెట్టింది. కొడుకు మంగాచారి ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు.
తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొచ్చాడు. మంగాచారికి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా. కనుక ఒక ఆడవేషం వేసుకుని కూర్చుని ఆడగొంతుకతో ఆ దొంగలు వచ్చే దారిలో అయ్యో నా మొగుడు, అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు. అనుకున్నట్టుగానే దొంగలలో తమ్ముడు ఆదారిన వస్తూ ఆమెని చూసి, ఏమమ్మీ, ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు. మంగాచారి ఆడగొంతుకతోనే, ఆ మొగుణ్ణి పులెత్తుకుపోయింది, ఇంక నా గతేం కాను, నాకింకెవరి దిక్కు అని గగ్గోలు పెట్టి ఏడవసాగాడు. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయినవాడి కోసం ఏడ్చి ఏం లాభం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నడు, నిన్ను సమస్తమైన సౌఖ్యాలలోనూ ముంచెత్తుతాను అంటూ ఆమెను ఊరడించాడు. మేలిముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురై, ఈ పిల్ల ఎవర్రా అన్నాడు. వాడు సంగతంతా చెప్పి, నా పెళ్ళాంరా అన్నాడు గర్వంతో. అందుకు అన్న, ఏడ్చినట్టే ఉంది, నాకింతవరకు పెళ్లి పెటాకులు లేదే, ముందు నీకు పెళ్ళేమిట్రా, ఈ పిల్లను నేనే పెళ్లాడతాను అని తమ్ముడితో తగవు పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు, అబ్బాయిలు, మీ అమ్మ చనిపోయినప్పటినుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరింది కాదు, ఈ పిల్లను నేనే పెళ్లాడతాను, ఏర్పాట్లు చేయండి అని తొందర పెట్టాడు. అంతలో మంగాచారి ఆడగొంతుకలోనే, అయ్యో నా మతి మండిపోను అన్నాడు. ఏం అన్నారు దొంగలు తండ్రి విస్తుపోయి. అడవిలో పెద్ద పులి నా మొగుణ్ణి లాక్కుపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలన్నీ మూట కట్టి రోడ్డు పక్క పొదలో దాచాను, మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకురండి, నగలు లేకుండా పెళ్ళేమిటి, నలుగురు నవ్విపోరా అన్నాడు ఆడవేషంలోని ఆచారి. వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు. వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగాచారి తన మేలి ముసుగును తీశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురువనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి మూలనున్న దుడ్డుకర్ర ఒకటి దొరకబుచ్చుకుని, పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత, పౌరోహిత్యుణ్ణి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు, దీంతో నీకు పెళ్లి చేస్తా రా అంటూ ఆ కర్రతో ముసలివాణ్ణి బడితబాజా పట్టించాడు. ముసలివాడు, బాబోయ్, అమ్మోయ్, చచ్చిపోతాను, కొట్టకురోయ్ అని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ల నుంచి దారులు కొట్టి దోచుకుని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము, నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంతా అన్నాడు మంగాచారి. భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూటకట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు. ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండానే ఆ మూటతో మంగాచారి ఉడాయించాడు. కథ సంపూర్ణం.